ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి. ఇక్కడ మీకు 3 సర్కిల్స్ ఇచ్చారు. సర్కిల్స్ లోపల కూడా 4 పార్ట్స్ చేసి ఉన్నాయి. అందులో కూడా అంకెలు ఉండి మధ్యలో 26 ఒకటి ఉంది చూడండి. 8, 6, 10, 12. అలాగే సెకండ్ సర్కిల్లో కూడా 9, 7, 13, 14 అని ఉన్నాయి. లోపల సర్కిల్లో 36 ఉంది. 4, 9, 11, 15 ఉంది. లోపల సర్కిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ 2 సర్కిల్లోని అంకెల మధ్యన రిలేషన్ అర్థం చేసుకుని 3వ సర్కిల్లో ఉన్న ఆ క్వశ్చన్ మార్క్ని మనం ఫిల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఎడిషను, సబ్ట్రాక్షను, అలాగే స్క్వేరింగు, తర్వాత ఏదైనా మొత్తం మీద రిలేషన్ వాటి అంకెల మధ్యన రిలేషన్ ఏముందో చూసి మనం ఐడెంటిఫై చేయాలి. ప్లస్ ఎంత ఎక్కువ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయగలిగితే అంత మనకి స్పీడ్ ఎక్కువ పెరుగుతుందన్నమాట. టైం కూడా తక్కువ టైంలో మనం ఎక్కువ ఆన్సర్స్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే ఈ మోడల్ మల్టిప్లికేషను అండ్ ఎడిషన్ ఈ రెండింటి మధ్యన కాంబినేషన్ అనమాట. సో మల్టిప్లికేషన్ అంటే ఈ పైన చూడండి 8 × 6 48, అలాగే 10 + 12 22. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి 6. సో ఇది అంటే ఒక సెట్కేమో మల్టిప్లై చేసాము, ఇంకొక సెట్నేమో ఎడిషన్ చేసాము, రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాము అనమాట 26. సో ఇక్కడ కూడా చూడండి 9, 7, 63, 13 + 14 27 36 సరిపోయిందా. నెక్స్ట్ థర్డ్ సెట్లో 4 × 9 36, 11 + 15 26, ఆన్సర్ వచ్చి 10. సో మన క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అంతా ఆన్సరు 10 అనమాట థర్డ్ సెట్లో. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి. ఇక్కడ 3 వి షేప్లో ఉన్న 3 వి షేప్స్ వచ్చినాయి ఇచ్చారు చూడండి. వి షేప్లో ఇచ్చి అక్కడ అంకెలు కూడా ఇచ్చారు. వి షేప్లో ఇచ్చి అంకెలు ఇచ్చారు. అవి చూడండి 56, 14, 84, 32, 8, 48. ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు 12, 72. సో మనం ఏం చేయాలంటే ఈ 2 వి షేప్లో ఉన్న అంకెల మధ్య రిలేషన్ని అర్థం చేసుకుని థర్డ్ వి షేప్లో ఉన్న దాన్ని మనం అక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను రిలేషన్ చూద్దాం. నేనేం చేస్తున్నానంటే 14 ఫోర్స్, ఎందుకంటే 56 కనబడుతుంది నాకు అక్కడే, అంటే 14 యొక్క గుణిజం కనబడుతుంది కాబట్టి 56 14 ఫోర్స్ అని అర్థమైపోయింది. తర్వాత 14 ఇది కూడా 14 యొక్క గుణిజం లాగా నాకు కనిపించింది, అంటే 14 × 6 84. సో అంటే 14కి యొక్క గుణిజాలు అవుతున్నాయి ఇవి ఒకటి. అలాగే రెండో డయాగ్రామ్లో చూద్దాం. 8 స్మాలెస్ట్ నెంబర్ 8 × 4 32, 8 × 6 48 సరిపోయింది. సో మనకి 2 రిలేషన్ అయితే అర్థమైంది. సో ఇప్పుడు నేనేం చేయాలి 12 × 4 ఎంత 48, 12 × 6 72. సో 72 సరిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నది ఆన్సర్ ఎంత అవుతుంది 48 ఆన్సర్.